100 మంది సబ్స్క్రైబర్స్తో వరలక్ష్మి వ్రతం. ఇలా నేను వచ్చేటప్పటికే చాలామంది వచ్చేస్తున్నారు. ఇక రాగానే నేను అమ్మవారికి పూజ చేశాననమాట. పూజ చేసిన తర్వాత అందరినీ కూడా మీట్ అయ్యాను, పర్సనల్గా మీట్ అయ్యాను. అందరితో ఫోటోలు దిగాను, అందరితో ఇంటరాక్ట్ అయ్యాను. ఇలా కొంతమంది పాటలు పాడేవాళ్ళు పాటలు పాడారు. ఇలా పాపతో సహా చాలామంది చాలా బాగా రియాక్ట్ అయ్యారనమాట. అందరు సబ్స్క్రైబర్స్ని పిలిచి అందరితో హారతి కూడా ఇప్పించాను. హారతిలో కూడా చాలామంది పాటలు పాడారు. మా అమ్మవారు చాలా కలగా ఉన్నారు కదా, తను మా అక్క అనమాట, తను కూడా పాట పాడింది. ఇంకా అందరితో కాసేపు మీట్ అయ్యాను, అందరు నన్ను మీట్ అయ్యారు. ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద పిలిచి కూర్చోపెట్టి ప్రతి ఒక్కరికి కూడా వాయనం ఇచ్చాను. అండ్ అందరి ఫ్యామిలీస్తో కలిసి ఫోటోలు దిగాను. అందరూ కూడా చాలా హంబుల్గా చాలా బాగున్నారండి, చాలా ప్రేమ చూపించారు. యాక్చువల్లీ నేను ఇంత రెస్పాన్స్ వస్తుంది అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు 10,000 మెయిల్స్ అంతకంటే ఎక్కువే అవ్వచ్చు. నా మెయిల్ బాక్సే ఫుల్ అయిపోయింది, అన్ని మెయిల్స్ వచ్చాయి. కానీ నేను 100 మంది దాకా నా కెపాసిటీ ఉంది కాబట్టి కేవలం 100 మందిని నేను పిలవగలిగాను. మీ అందరినీ కూడా తప్పకుండా మీట్ అవుతాను. కానీ హైదరాబాద్ 4 సైడ్స్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి ప్రతి మూల నుంచి ఎంతో దూరం జర్నీ చేసి మరీ వచ్చారండి ఒక్కొక్కరు. వాళ్ళ స్టోరీస్ వింటుంటే, వాళ్ళు నా మీద చూపిస్తున్న అభిమానాన్ని విన్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకి డబ్బులు వస్తాయి, ఇంకోటి వస్తాయి అంటే కాదండి. ఫస్ట్ మనకి తెలియని వాళ్ళ నుంచి మనకి అభిమానం వస్తుంది. వాళ్ళు మనని లైక్ చేస్తారు, మనని వాళ్ళ ఇంటి మెంబర్ లాగా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ నాకు ఇక్కడ కలిగిందనమాట. నిజంగా నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరిస్తున్న వాళ్ళకి, అభిమానిస్తున్న వాళ్ళకి.